సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మా, మనం అత్త కోడళ్ళ గురించి కానీ చాలా రిలేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం భార్యల గురించి మాట్లాడుకున్నాం. అంటే భార్యలు ఈ భర్తల పైన ఆధారపడి బతకడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కరెక్ట్ కాదండి. 3 సార్లు చెప్తాను, అస్సలు అస్సలు కాదు, అస్సలు కాదు, అస్సలు కాదు. ఎప్పుడు అది కరెక్ట్ అంటే ఆ భార్య అన్ఎడ్యుకేటెడ్ అయినా కూడా, అన్ఎడ్యుకేటెడ్ అయితే ఏం చేస్తున్నారంటే 4 ఇళ్లలో పని చేసుకొని కుట్టు మిషన్లు ఉన్నాయి, బతుకుతున్నారు. అంటే తెలివితో చేయలేని పనులు కూడా చాలా ఉన్నాయి. సో ఎప్పుడైనా కానీ ఏ వైఫ్ అస్సలు హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకూడదండి. ఆ డిపెండ్ అవుతే ఏమవుతుందంటే మనకు అస్సలు రెస్పెక్ట్ అనేది ఉండదు. బానిస బతుకైతుంది. అంతే కదా. ఇప్పుడు నాకు ఏదో కావాలండి, నేను మా వారిని అడగాలి, ఏమండి నాకు ఒక 1000 రూపాయలు, నీకేం అవసరం ఉంది అంటాడు. అదే నేను సంపాదించుకున్నాను అనుకోండి, నా డబ్బుల మీద నా ఇష్టం ఉంది, నా ఇష్టం అని నేను ఖర్చు పెట్టుకుంటాను. సో కాబట్టి భార్యలు అదేం రూల్ లేదండి. భార్యలు కంపల్సరీగా భర్తలే పోషించాలి, ఆమె ఖర్చులన్నీ అతనే పెట్టాలి అనేది ఏమి రూల్ లేదండి. సో ఇప్పుడు ఇది వరకు ఉండేదండి. ఇది వరకు ఎందుకు ఉండేదంట, అది ఆ పద్ధతి చదువుకుండే వాళ్ళు కాదు, అంటే లేడీస్ బయటకు వచ్చే వాళ్ళు కాదు, వాళ్ళకి ఎటువంటి తెలివితేటలు ఉండేవి కాదు. భర్త ఏది చెప్తే అదే అన్నట్టు ఉండి వాళ్ళు చెప్పినట్టుగా విని, వాళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు, 5 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు, సంపాదించకపోయినా కూడా నోరు మూసుకొని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదండి. మీరు ఏదైనా సరే అంటే లేడీస్ ఏ పని అంటే నీతి నిజాయితీగా, ఒక్కటేందంటే ఒక క్యారెక్టర్ అనేది మనం కరెక్ట్గా చూసుకుంటూ, క్యారెక్టర్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ పనైనా చేయొచ్చండి. మీరు ఏ పని, పూలు కట్టుకోండి, లేదా ఒక టైలర్ షాప్ పెట్టుకోండి. టైలర్ షాప్ కదండి, హుక్స్ కుట్టుకోండి. ఎట్లా ఏ పనైనా చేసుకోవచ్చండి. ఏ పనైనా చేసుకొని వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళు ఆధారపడడం అంత మంచి ఇది లేదండి. కంపల్సరీగా భర్తలే సంపాదించాలి, భార్యలు కూర్చొని తినాలి అనేది రూల్ లేదు. మీ సంపాదన మీకుంటే ఆ రెస్పెక్ట్, ఆ ఇది వేరే. సో అది కూడా ఇప్పుడు చాలా మంది అండి, మీరు నమ్మరు, చదువుకోలేని వాళ్ళు కూడా, చదువుకోని వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతున్నారండి. చిన్న వ్యాపారం చేసుకొని, తర్వాత ఏదో చిన్న కిరాణా షాప్ పెట్టుకొని, లేకపోతే ఒక చిన్న టైలర్ షాప్ పెట్టుకొని, పాలు కొట్టుకొని, అలా కూడా బతికి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. బతకనికి 1,00,000 మార్గాలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి, మార్గాలు చాలా ఉన్నాయి. ఇది ఒక రూల్ ఏం లేదండి, కాన్స్టిట్యున్సీలో రాయలా. మీరు మీ భార్యలు భర్తల మీద ఆధారపడాలి, భర్తలు తెస్తే తినాలి, అలా అయితే చచ్చిపోవాలని ఎక్కడ లేదండి. సో వాళ్ళంతకు వాళ్ళు బతకొచ్చు, వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండొచ్చు. ఎప్పుడైనా చూడండి, మన డబ్బులు మనం సంపాదించుకొని మనం ఖర్చు పెట్టుకుంటే మనకు ఆ కాన్ఫిడెన్స్, ఆ గౌరవం వేరే ఉంటుందండి. మనమే ఇద్దాం వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు మనం కూడా ఏదో చరిత్ర తిరగరాసినట్టు, అరే బాబు ఫస్ట్ కొన్ని జనరేషన్ నుంచి భర్తలే సంపాదిస్తున్నారు, నువ్వు కొన్ని రోజులు సంపాదించకు, హాయిగా ఇంట్లో ఉండి మేము సంపాదించిస్తామని చెప్పండి. అలా ఏం లేదండి. వాళ్ళని మనం ఇన్సల్ట్ చేసినట్టు కాదు. అలా నువ్వే ఎందుకు కష్టపడాలి, నేను కూడా కష్టపడతాను. సో ఆ ఇరుగు పొరుగు వాళ్ళతో టైం పాస్ చేసుకొని, టీవీలు చూసుకొని మన మైండ్ పాడు చేసుకుంటే బదులు మనం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్తో చక్కగా సంపాదించుకొని, మనకు ఇంటికి కూడా అవసరం పడుతుంది కదండి. ఏదో చల్లనీళ్ళకు వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడైనట్టు ఏదైనా సరే మనం కూడా వాళ్ళకు సహాయం చేసినట్టు కూడా ఉంటుంది కదా, పిల్లల ఫీజులకో దానికో దీనికో. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని ఒక షాపింగ్ మాల్స్కి వెళ్ళేసి చక్కగా వాళ్ళ దగ్గర పర్మిషన్, ఇదిగోండి నా దగ్గర ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీ దగ్గర నేను ఒక షూట్ తీసుకుంటాను. నేను చాలా మందిని చూసానండి అమ్మాయిని, అక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏమున్నాయో వాళ్ళు షూట్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళది ఒక 50% తీసుకొని అలా కూడా అమ్మాయిలు ఒక ఫోన్ చేతిలో పెట్టుకొని బతుకుతున్నారండి అమ్మాయిలు. సో అలాగని ఏ భార్య కూడా భర్త మీద ఆధారపడి ఉండాల్సిన అవసరం లేదండి. మీకున్న తెలివితేటలతో కొవ్వొత్తుల వ్యాపారం చేసుకోవచ్చు, అగరబత్తులు చేసుకోవచ్చు, అగ్గిపెట్టెలు ఏదో పుల్లలు దాంట్లో పెట్టి చిన్న వ్యాపారాలు చేసుకొని కూడా బతికేసి సంసారాలు నెట్టుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో భార్యలే సంపాదించాలి, భర్తలే సంపాదించాలి, భార్యలు బతకాలనేది ఏమి లేదు. మీ తెలివితేటలతో అనవసరమైన విషయాల జోలికి పోకుండా, టీవీలు చూడకుండా, ఇరుగు పొరుగు వాళ్ళ ముచ్చట్లు పెట్టుకోకుండా, దానివల్ల ఏమి రాదండి. అనవసరమైన పోట్లాటలు, అనవసరమైన కాంప్లికేషన్సే తప్ప అందువల్ల జరిగేది ఏం లేదు. ప్రతి భార్య అంటే అన్లెస్ తన హెల్త్ కండిషన్ బాగలేకపోతే, తన కదలలేని పరిస్థితిలో ఉంటే, మెంటల్గా ఒకవేళ ఏదన్నా
స్పెషల్ వైఫ్ అయితే, అంటే తను ఏదైనా చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ కంపల్సరీగా అతని మీద ఆధారపడాల్సిందే. ఎందుకంటే అతను భార్య చేసుకున్నాడు కాబట్టి అతని బాధ్యత అతను చూడాలి. అంతేగాని నన్ను నువ్వు చేసుకున్నావు నీదే బాధ్యత, నేను కాళ్ళార చెప్పుకొని కూర్చుంటాను అంటే అది చాలా తప్పండి. మీరు కూడా సంపాదించుకోండి, మీ డబ్బులు మీరు పెట్టుకోండి మీ దగ్గరే, మీరేం ఆయనకి ఇవ్వకండి. మీకే మంచి ధైర్యం వస్తుంది కదా. రేపొద్దున ఏదన్నా మీ ఇంటికి అవసరం పడితే, మీ పుట్టింటికి ఏదైనా అవసరం అయితే మీరు ఇవ్వచ్చు. రేపొద్దున మీ తల్లిదండ్రులకు ఏదైనా అవసరం పడితే, అమ్మ మా ఆయనని అడిగి ఇస్తాను అనే బదులు, నా దగ్గర ఉన్నాయమ్మా, ఇదిగో నా బ్యాంకులో ఉన్నాయి, నేను సంపాదించుకున్నా ఇస్తాను అంటే అది వేరేగా ఉంటుంది కదండి. సో ఏ భార్య అయినా ఎవరైనా, నేను లేడీస్కి అందరికి ఒకటే చెప్తున్నాను, టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకున్న తెలివితేటలతో నేను ఏదైనా పని చేస్తే నాకు ఒక 2 రూపాయలు వస్తాయా అనేది ఆలోచించుకోను. కానీ అమ్మలక్కల ముచ్చట్లు చెప్పి ఫోన్లలో టైం వేస్ట్ చేసుకుంటూ ఇవన్నీ అనవసరమైన, ఏదైనా పని చేస్తే నాకు 2 డబ్బులు వస్తాయని ఆలోచించుకోండి. ఏదైనా చేసుకోండి, మీరు వంటలన్నా చేసుకోండి, లేకపోతే చీరల వ్యాపారం అన్నా చేసుకోండి, ఏదైనా చేసుకొని డబ్బులు సంపాదించుకొని మీ కాళ్ళ మీద నిలబడండి. అప్పుడు మీకుండే ఆ మర్యాద అది వేరే. మీ అవసరాలకు మీరు తీర్చుకొని మీ పిల్లలకు మీరు ఉపయోగపడతారు. నలుగురికి ఏదైనా అవసరం పుడితే కూడా మీరు ఇచ్చే పరిస్థితులలో ఉంటారు. అస్తమానం మా ఆయనని అడిగిస్తాను, మా ఆయనకు చెప్పేసి నేను వెళ్ళమంటే వెళ్తాను, రమ్మంటే వస్తాను, చేయమంటే చేస్తాను అనే బదులు నా దగ్గర డబ్బులు నేను వస్తాను, కాకపోతే నేను ఆయనకు చెప్పేసి వస్తాను అనేది దట్ ఈస్ డిఫరెంట్. ఒకవేళ అతను చెప్పకుండా కూడా అతను అడ్జస్ట్ చేసుకున్న మనిషి అయితే పెద్ద ప్రాబ్లం. సో అనవసరమైన మళ్ళీ చెప్పేది, లేడీస్ సగం టైం వేస్ట్ ఏం చేసుకుంటారంటే టీవీలు చూడడం. ఈ టీవీలు చూడడము, లేకపోతే ముచ్చట్లు పెట్టడం, ఇరుగమ్మ పొరుగమ్మ ముచ్చట్లు, అనవసరం విషయాలు. అనవసరముల విషయాలలో ఏమిటంటే లేనిపోని కల్పించి చెప్పుకోవడం, ఆమె మీద ఈమె మీద ఆమె, ఇవన్నీ చెప్పుకోకుండా దానివల్ల ఏమీ రాదండి. ఏమి ఒక్క రూపాయి ఏమీ రాదు. వాళ్ళకి ఏమి ఇంకా పని వ్యాపకం లేక అదే వ్యాపకం అనుకొని ఆ గాసిప్స్ పైనే కొంతమంది అందరికి పిలిచి మరీ అడుగుతారు, ఏంటి కనపడట్లేదు, ఆ పక్కన ఆమె ఏం సంగతి, ఈ పైన ఆమె సంగతి ఏంది, కింద ఆమె సంగతి ఏంది, ఇవన్నీ వీళ్ళకే కావాలి. ఎందుకంటే టైం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఉన్నప్పుడు ఇలాంటి వాటికే వేస్ట్. దాని బదులు ఏదన్నా ఒకటి చేసుకో, నీకున్న టాలెంట్ 4 రూపాయలు వస్తాయి కదా, 4 రూపాయలు వస్తాయి. ఒకవేళ నీ దగ్గర చాలా కోటీశ్వరురాలివి, నీకు అవసరం లేదు, దాన్ని పోనీ నువ్వు సంపాదించుకునే డబ్బులు ఒక పేద పిల్లలకి ఎవరినైనా చదివించు, లేకపోతే ఒక ట్రస్ట్ కి ఇవ్వు, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి వాళ్ళకి ఏదో పళ్ళో పూలో ఇవ్వు. ఎంత ఉపయోగం చెప్పండి. ఈ టీవీలు చూడడం, ఫస్ట్ లేడీస్, మరి ముఖ్యంగా లేడీస్ టైం వేస్ట్ చేసేది టీవీలు చూడడము, దాంట్లో ఉన్నాయని వీళ్ళ లైఫ్ రియల్ లైఫ్ కు ఊహించుకోవడము, లేనిపోని కక్షలు పెంచుకోవడము. 3 ఏదంటే గాసిప్స్, లేదా ఇరుగు పొరుగు వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకోవడము, ఫోన్లు మాట్లాడడం. ఈ 4 అవాయిడ్ చేస్తే లేడీస్ చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక్కటి ఏంటంటే క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ గా ఉండండి. మీరేం చేస్తున్నారో, తప్పు చేస్తున్నారో, ఒప్పు చేస్తున్నారో మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పుకొని మీరు పని చేసుకోండి. కరెక్ట్ అమ్మా మీరు చెప్పింది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.